ముందు చిన్నమ్మ పడుకునేదాన్ని. బట్టలన్నీ ఇప్పనేవాడు. నేను ఇప్పనా అంటే సిగ్గుపడతాను. ఇప్పిదాన్ని కదా. ఆ పిల్లడే ఒక్కటి లాగేసేవాడు. బ్రా వేసుకునేదాన్ని కదా, బ్రా వేసుకున్న బ్రా తీసేసేవాడు. డ్రాయర్ లాగేసేవాడు. మొత్తం అంతా అల్లుకున్న జుట్టును కూడా ఇప్పేసేవాడు. ఇప్పేసి చిన్నమ్మ కాసేపు ఆ రెండిట్టుకొని బాగా నొక్కేవాడు. ఆ రెండు నొక్కు మళ్ళీ రెండు నోట్లో పెట్టుకునేవాడు. నాకేమో కితకితలు వచ్చేసి చెస్ట్ మీద అలా పెడుతుంటే నాకు చాలా కితకితలు వచ్చేసి మూడికి వచ్చేసింది. అక్కడి నుంచి అయిపోయాక నడుము పట్టుకొని కాసేపు అదే ముద్ర పెట్టడం, జోకడం, ఉండడంని జబ్బల్ని చేతులు జోకడం అదంతా అయిపోయిన తర్వాత మంచం పడుకోబెట్టేవాడు. ఆ పిల్లడు కిందన మోకాలు వేసుకునేవాడు. మోకాలు వేసి నన్ను మంచం పడుకోబెట్టి ఆ కాలు ఈ కాలు గట్టిగా పక్కకి చాలా దూరంగా ఎడగొట్టేసేవాడు. ఎడగొట్టేస్తే ముందు నాలుగెట్టి ఇలాగనేవాడు. అనగానే నాకు తిమ్మిరొచ్చేస్తే ఓయ్ లేవు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు, నాకు అలా చేతంటే ఏయ్ నీకు నచ్చపోతామేంటే, నాకు కావాలి ఇది. ఇలా చేస్తే నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు నువ్వు. ఇలా చేయదానికో వేరొకరితో పోతా. నిజమేనండి చిన్నబాబు, కింద నాగితే మగోడు ఆడదని ఆడది మర్చిపోలేదని చిన్నమ్మ. అలాగే నేను ఇప్పటికీ కూడా మర్చిపోలే.